కాండోమ్లకు 1,00,000 ఖర్చు అట. ఇన్స్టామార్ట్లో ఓ యూజర్ ఆర్డర్. వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ వెల్లడి అంట. ₹1,00,000 కాండోమ్లో ఆర్డర్ అంట. క్విక్ కామర్స్లో ఓ వ్యక్తి కాండోమ్ల కోసం 1,00,000కు మించి ఖర్చు పెట్టాడు. ఏడాది కాలంలో ఆ యూజర్ ఈ స్థాయిలో కాండోమ్లు కొనుగోలు చేశారు. సో ఇది ఇయర్ ఎండింగ్ వచ్చింది కదా, ఈ ఇయర్ ఎండింగ్ లో చూసుకుంటే ఆన్లైన్లో చాలా మంది కూడా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో అటు పెంపుడు కుక్కల కాంచెలు మొదలుకొని గులాబీ పూల కాంచెల్ని, కాండోమ్ల నుండి, ఐఫోన్ల నుండి, ఇవన్నీ ఒక వ్యక్తి అయితే డెలివరీ బాయ్స్కి ₹70,000 టిప్ ఇచ్చిందట. మొత్తం టిప్పే 70,000 ఇచ్చిందంట. ఇది వినియోగదారుల అలవాట్లలో జరుగుతున్న మార్పు అట. అంటే అలవాట్లు అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం ఇబ్బంది పడే అవసరమా? ఇప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న జెప్టో లాంటిది వచ్చింది, ఏదైనా కావాలనుకుంటే మనం వెంటనే వచ్చేస్తే మనకి ఇచ్చేస్తుంది. ఏ చిన్న వస్తువు అయినా సరే షాప్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం అన్ని ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ఎవరు ఇక అలవాట్లు మారిపోయినాయి కదా. సో అంత దూరం అవసరమా, పెడితే వచ్చేస్తుందని చెప్పేసి ఒక 5-10 నిమిషాలు ఏంటనే మంచిదని చెప్పేసి జెప్టోలను, ఈ క్విక్ కామర్స్ ఒక దగ్గర పెట్టేస్తున్నారు, తీసుకొస్తున్నారు. సో ఇది ఈ 1 year లో చూసుకుంటే మొత్తం ఆన్లైన్ ద్వారానే చాలా మంది కూడా చేసారట. ఒక వ్యక్తి డైరెక్ట్ కాండోమ్ల కోసం ₹1,00,000 ఖర్చు పెట్టినట ఆన్లైన్లో, అది కూడా కేవలం కాండోమ్స్ కోసం. ప్రేమికుల రోజున యూజర్లు నిమిషానికి 656 గులాబీలు ఆర్డర్ పెట్టిరంట. హైదరాబాద్ చెందిన వ్యక్తి ఏమో ఐఫోన్ల కోసం 4,30,000 ఖర్చు చేసిందంట. ఇక చెన్నైలో అయితే పెంపుడు జంతువుల సామాగ్రి కోసం పెంపుడు కుక్కలు, పిల్లిలు, అవి కాదు, వాటి అవసరాల కోసం ఉంటాయి కదా సామాగ్రి, ఆ సామాగ్రి కోసం దగ్గర 2,50,000 ఖర్చు చేసిందంట. ఈ ఒక వ్యక్తి అయితే 68,000 70,000 టిప్పే ఇచ్చేసినాడు డైరెక్ట్. సో టెక్నాలజీ పెరిగింది, మనిషి కూడా తన అలవాట్లు మార్చుకున్నాడు. సో ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ఆన్లైన్ ఏ చూసినా కూడా ఆన్లైన్లోనే మొత్తం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అనిపిస్తా ఉంది.